నమస్తే అండి. హాఫ్ కేజీ దాకా ఊరగాయ పెట్టుకున్నాము. 2 రోజులు అయింది, అలా 4 రోజులు అయిందిలేండి. బాగా ఊరిపోయింది. ఆ హాఫ్ కేజీకి ఒక 2 గిన్నెలు, ఈ గిన్నెలతో తోటి 2 గిన్నెలు పోసుకుంటాము నూనె. ఇంకొక గిన్నె నేను సపరేట్గా వేసుకోండి. ఎందుకంటే నూనెలు ఆరాలన్నమాట. ఆ నూనెల్లో మనము ఈ పొడులు అవన్నీ వేసినామంటే మాడిపోతాయి. ఈ నూనె కాగినాక ఆపేయండి. ఈ నూనెతో మనము తాలింపు పెట్టుకుందాం అన్నమాట. ఇక్కడ పొడులన్నీ రెడీగా ఉన్నాయి. ఈ నూనె ఆఫ్ చేసేసాను అనమాట. ఈ నూనె తాలింపు పెడుతున్నాను. అందులో తగ్గించుకొని ఫ్లేము చూడండి. పసుపు పొడి, కారం పొడి, ఇది ఆవాల పొడి, ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి కొట్టుకున్నటువంటి ఈ పిండి అన్నమాట. ఇది అప్పుడు నేను కలుపుతాను అందులోకి. మంట తగ్గించుకునేసేయాలి, ఎందుకంటే మాడిపోయే సూచనలు ఉంటాయి అన్నమాట. అందువల్ల మీరు తగ్గించుకునేయాలి. నేను బాగా కారం ఉండాలి కాబట్టి బాగా 4 స్పూన్లు కారం వేసాను అన్నమాట. ఇంకా కలిపేసుకోండి. బాగా చక్కగా ఆరాలన్నమాట. బాగా వేయించేసుకొని, తక్కువ మంటలో వేయించేసుకొని ఇది చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాతనే మనము ఉప్పులు ఉన్నాయి కదా, నిమ్మకాయ ఊరగాయ కట్ చేసి పెట్టుకొని ఊరించుకున్నాము 4 రోజులు, అవి పెట్టుకొని ఉన్నాం కదా, దాన్ని ఇందులోకి కలిపేస్తామన్నమాట. ఓకే, లైమ్ పికల్ గోయింగ్ టు బి రెడీ. చాలా జాగ్రత్తలు ఉన్నాయన్నమాట. ఊరగాయలు చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. అన్ని పొడులు అన్నీ నువ్వు రెడీ చేసి పెట్టుకోవాలి, హోమ్ మేడ్ థింగ్స్. అండ్ దెన్ ఇది కూల్ అవ్వాలి, ఈ నూనె కూల్ అవ్వాలి అని జాగ్రత్తలు చాలా ఉన్నాయన్నమాట. అప్పుడే ఊరగాయ లొట్టెలు వేసుకొని తింటారనమాట అందరూ. యా.